కాసేపు విరామం. వాగ్దేవి సమారాధన నూతన కార్యాలయాన్ని సంస్థ వ్యవస్థాపక అధ్యక్షురాలు పెన్నేటి స్వప్న హైందవి నివాసంలో ఈరోజు ప్రారంభించారు. పైడిమాంబ కళానికేతన్ వార్షికోత్సవ కరపత్రాలను ఆవిష్కరించారు. పైడిమాంబ కళానికేతన్ అధ్యక్షుడు ఆర్ సూర్యపాత్ర వాగ్దేవి సమారాధన గౌరవ అధ్యక్షురాలు అమ్మాజీలను గౌరవంగా సన్మానించారు. ఈ సందర్భంగా పి స్వప్న హైందవి మాట్లాడుతూ పైడిమాంబ అనుగ్రహంతో ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతోందన్నారు. పైడిమాంబ కళానికేతన్ ఆధ్యాత్మిక సేవా సంఘం 26వ వార్షికోత్సవ మహోత్సవాలు గురజాడ కళాభారతిలో ఈ నెల 11వ తేదీన జరుగుతాయన్నారు. వేడుకలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమానికి సహకరించిన వారందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎస్ అచ్చిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. వాగ్దేవి సమారాధనలో అందులో పైడిమాంబ తాలూకా ఆధ్యాత్మికమైనటువంటి వేదంతో కూడినటువంటి అన్నిటికీ సంబంధించిన ఆధ్యాత్మికమైనటువంటి వాగ్దేవి సమారాధన అనే కార్యక్రమాన్ని ఆ ఆఫీస్ని ఈరోజు ప్రారంభించడం ఎంతో ఆనందదాయకంగా ఉంది. అందులో ముఖ్యంగా ఆ కార్యాలయం ప్రారంభించిన రోజు పైడిమాంబ కళానికేతన్ ఆధ్యాత్మిక సేవా సంఘం 26వ వార్షికోత్సవం జరిపించుటకు ఆ కార్యాలయంలో మేము ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం, ఆ కార్యాలయం ఓపెన్ అవ్వడం అంతా శుభసూచనంగా అనిపిస్తుంది. ఈరోజు పైడిమాంబ ఆధ్యాత్మిక సంఘం 26వ వార్షికోత్సవం గురిజాడ కళాభారతిలో 11/6/2024 అనగా మంగళవారం నాడు ఈ కార్యక్రమం జరుగుతుంది. అందులో చాలామంది ప్రముఖులు కూడా వస్తున్నారు. పైడితలమ్మవారి చదురుగుడి నుంచి ఊరేగింపుగా కోలాటం ప్రదర్శన ఉంటుంది గురిజాడ కళాభారతి వరకు. అనంతరం సంగీత సాహిత్య నీరాజనాలు అమ్మవారికి అందించాలనే సంకల్పంతో అమ్మవారి ఆశీస్సుల ద్వారా అన్ని కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది 11వ తారీఖు. దివ్య ఆశీస్సులతో ఉత్కృష్టోత్కృష్టమైనటువంటి ఈ మానవ జన్మని పొంది అమ్మ సేవలో తరిస్తూ ప్రజలందరూ సుఖశాంతులతో ఉండాలని, విజయనగరం అంటేనే విద్యల నగరం, కళలకు కాణాచి, అటువంటి కళలను భావితరాలకు అందించాలని పెద్దలందరి సహాయ సహకారాలతో వాగ్దేవి సమారాధనం అనేటటువంటి స్వచ్ఛంద సేవా సంస్థని ఏర్పాటు చేయడం జరిగింది. నేను దానికి ఊరిలో ఉన్నటువంటి సంగీతము, సాహిత్యము, కళలు మొదలైనటువంటి పెద్దలందరూ కూడా ఆ వ్యవస్థలో ఉంటూ నడిపిస్తున్నారు. వార్షికోత్సవం శ్రీ పైడిమాంబ కళానికేతన్ ఆధ్యాత్మిక సేవా సంఘం వార్షికోత్సవాన్ని జరపాలి, సమావేశం ఏర్పాటు చేయాలనుకుంటున్నాను అని అనగానే నాకు వెంటనే అనిపించింది, పని కాదు అమ్మ ముఖ్యం అని. సార్, ఈరోజు మీరు గురువుగారు మా వాగ్దేవి సమావేశ మందిరంలో ప్రారంభోత్సవం కూడా ఈరోజే అనుకోండి, ఈరోజే ఈ కార్యక్రమ సమావేశాన్ని పెట్టండి అని చెప్పగానే అందులో ఉన్నటువంటి పైడిమాంబ కళానికేతన్ ఆధ్యాత్మిక సేవా సంఘం ఆ వార్షికోత్సవం అత్యద్భుతంగా అంగరంగ వైభవంగా జరగాలి అంటే అందరి సహాయ సహకారాలు ఉండాలని ఇందు మూలంగా కోరు. ఇంటర్నేషనల్